బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్తో ప్రస్తుతానికి ఇండియాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇటు ముఖ్యమంత్రులకు మోదీ దిశానిర్దేశాలు ఇచ్చారు. ఇటు రాష్ట్రాలు అలాగే జిల్లా స్థాయిల్లో కూడా కంట్రోల్ సెంటర్స్ను ఏర్పాటు చేయండి. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేసేందుకు టీమిండియాలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటు ఇంధన కొరత రాకుండా, వస్తువుల సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇటు ఆయన సీరియస్ ఆర్డర్స్ని జారీ చేశారు. ఇటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న మోదీ ఇటు పారిశ్రామిక రంగాన్ని అలాగే సరఫరా వ్యవస్థలపై నిఘా పెంచాలి. ఇటు ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి. అలాగే ప్రజల్లో భయాందోళనలు నుంచి అప్రమత్తం చేయాలి. కరోనా టైంలో కలిసి పనిచేశాం, ఇప్పుడు కూడా కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే సమన్వయం చేసుకోవాలి. ఇటు బ్లాక్ మార్కెట్ కంత్రిగాళ్లను ఉక్కు పాదంతో తొక్కేయాలి. అలాగే ఉద్యోగస్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇటు సరిహద్దులు అలాగే తీర ప్రాంతాలపై హై అలర్ట్ని జారీ చేశారు.